ఎఫ్ఐఆర్స్ అయినాయండి. ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ గురించి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే మేము మళ్ళీ విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్ళినా ఉన్నాయి. సో వీఆర్ సర్టన్లీ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. వీ విల్ బి వెరీ ఫర్మ్. విల్ డూ వాట్ ఎవర్ ద వే లీగల్గా మేము ఏం చేయాలో చేస్తాం. దాని తర్వాత అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ మీ వెంటే దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళుంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటే అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. విచ్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ అస్. సిస్టంలో ఉంది అది 126 BNSSలో. ఇఫ్ వాంట్స్ టు సమ్ టైం అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది.